గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ పైన టాప్లో ప్రముఖంగా మనం 3 వార్తలు చూడొచ్చు. ఒకటి, సుంకాలు తప్పవు అంటున్నారు ట్రంప్, ఆ విషయం మోదీకే చెప్పా. అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటి, వాళ్ళ దగ్గర చాలా డబ్బుంది, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా కొత్త ఒరవడిని కొనసాగిస్తున్న బీజేపీ. అయితే తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకు అవకాశం. నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం ఉంది. ఇక హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు మే 4 నుంచి 31 వరకు 140 దేశాల నుంచి హాజరు కానున్న యువతులు అంటూ పైన టాప్లో ఈ 3 వార్తలను హైలైట్ చేశారు. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. 25% రాయితీతో ఎల్ఆర్ఎస్ అట, మార్చి 31 వరకు గడువు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్కు అనుమతిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ఫీజు చెల్లించొచ్చు. మంత్రులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అయితే ఈ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం అమలులో భాగంగా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. గత 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజులో 25% రాయితీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రజలకు నచ్చి రాలేదు, అధికారం అచ్చి రాలేదు అంటూ ముఖ్యంగా కాంగ్రెస్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ప్రజలకు నచ్చడం వల్ల కాదు, ఆ పార్టీ ఇచ్చిన అలవి కాని హామీలను నమ్మి ప్రజలు ఓటేశారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్కు అచ్చి రాలేదు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలనే ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోంది, ఇక లేవదు, ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయం, 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్లీ పోరాడదాం, 100% మళ్లీ అధికారం మనదే, ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ, బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్. బీటెక్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే అంటూ ఈసారి 15% నాన్ లోకల్ కోటా ఎత్తివేస్తున్నారు. సర్కారుకు ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు. నేడు అబ్సెట్ నోటిఫికేషన్, 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ పైన టాప్లో మనకు 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయనేది వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. అయితే ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్కు సంబంధించి మొత్తం 3 బిల్లులు పెట్టి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపేటువంటి అవకాశం ఉంది. సో ఆ వార్తనే ఇక్కడ ఇస్తూ మేబీ 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ కథనాన్ని ఇచ్చారు. మరోవైపు ఎల్ఆర్ఎస్కు సంబంధించి మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేస్తే గనక 25% రాయితీ అట. అనధికారిక లేఅవుట్లలో 10% ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యుంటే మిగిలిన 90% ప్లాట్ల క్రమబద్ధీకరణకు అనుమతిస్తున్నారు. దరఖాస్తుల పరిష్కారంపై ఇక రోజువారీ సమీక్ష, ప్రక్రియ వేగవంతం. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన మంత్రుల సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నిన్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించిన వార్తను ఇక్కడ ఇస్తూ కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళంలోకి అంటూ 6 నెలల్లోనే ఈ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అని చెప్పేసి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలనే ఇక్కడ హైలైట్ చేశారు. నాతో వాదనలా అన్న ట్రంప్ వాదనను ఇక్కడ హైలైట్ చేశారు. మోదీ చెప్పినా నేను వినలేదు, మీరెంత సుంకం విధిస్తే మేమంతే వేస్తాము అని చెప్పేసి గట్టిగానే చెప్పా. భారత్కు ఎటువంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశా. ఇకపై అన్ని దేశాలతో ఇలాగే వ్యవహరిస్తాం, అట్లా అయితేనే దారికొస్తాయి. భారత్లో బోలెడంత డబ్బు, ఆ దేశంలో ఓటింగ్కు మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? భారీ పన్నులు విధించే భారత్లో టెస్లా ఫ్యాక్టరీ పెడితే అమెరికాకు అన్యాయమే. ఫాక్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇవి. భారత్ ఫార్మాకు ట్రంప్ సుంకాల ముప్పు, ఔషధాలపై కనీసం 25% టారిఫ్. ఇక పౌల్ట్రీ రంగం పల్టీ అంటూ ఈ బర్డ్ ఫ్లూతో చికెన్, కోడిగుడ్ల అమ్మకాలు పడిపోయిన విషయం మనకు తెలిసిందే కదా. సో ఆ వార్తని హైలైట్ చేస్తూ దిక్కుతోచని స్థితిలో పౌల్ట్రీ రైతులున్నారు. నెలలో 500 కోట్లకు పైగా నష్టం వచ్చింది. దళారులు మాత్రం లాభాల్లోనే ఉన్నారు. కోడి కిలో 90కి కొని, చికెన్ 160కి, గుడ్డు ₹3.50కి కొని ₹6 విక్రమ్. అమెరికాలో గుడ్ల కొరత, డజన్ గుడ్లు $6.5. దుకాణాల ముందు బారులు తీరుతున్న జనం. పెన్సిల్వేనియాలో 1,00,000 గుడ్ల దోపిడీ. ఇక నమస్తే తెలంగాణ వెళ్దాం. ఇక్కడ టాప్ ఐటంగా నమస్తే తెలంగాణలో నిన్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించే వార్తను హైలైట్ చేస్తూ అందులో కేసీఆర్ మాట్లాడినటువంటి విషయాలనే ఇక్కడ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. తెలంగాణ కన్నీళ్లు తెలిసింది బీఆర్ఎస్కే, తెలంగాణ కన్నీళ్లు తెలిసింది బీఆర్ఎస్కే. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్,
ఎప్పటికీ తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ఏ, డిలీట్ చేస్తే 10 ఏండ్ల ప్రగతి మాయమైపోతుందా అన్నటువంటి లైన్ను ఇక్కడ హైలైట్ చేశారు. జనం గుండెల్లోంచి గులాబీ జెండాను చెరిపేయలేరు అంటున్నారు కేసీఆర్. ఏడాదంతా రజతోత్సవాలు. ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ ఉంటుంది. ఏప్రిల్లో రాష్ట్ర ప్లీనరీ, ఆ రోజు నుంచే పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణానికి చర్యలు, కార్యకర్తలు, పార్టీ విభాగాల కోసం శిక్షణా కార్యక్రమాలు, బీఆర్ఎస్ ప్రస్థానం, తెలంగాణ బ్రతుకు చిత్రం వేరువేరు కాదు, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు, బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం అంటూ ఈ వార్తను ఇస్తూ పార్టీకి సంబంధించినటువంటి లైన్ను ఇస్తూ, దాంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది అన్నటువంటి ఏవైతే కామెంట్స్ చేశారో వాటిని కూడా ఇచ్చారు. ఇక కేసీఆర్ పాలనలో కొత్త శిఖరాలకు అంటూ తెలంగాణ విజయ ప్రస్థానంపై ప్రశంసల జల్లు. 3 ఏళ్లలోనే 3.25 లక్షల కోట్ల పెట్టుబడులు, దేశీయ ఐటీ ఎగుమతుల్లో 31% వాటా రాష్ట్రానిదే. కేటీఆర్ ఫోటో ఉందా? టీ స్టాల్ మూసే, చిరు వ్యాపారిపై అధికార జులుం, సిరిసిల్లలో సర్కార్ కక్ష సాధింపు చర్యలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు. ఈనాడు కనుక చూసినట్లయితే పైన టాప్లో సుంకాలు తప్పవని మోదీకే చెప్పా అన్న ట్రంప్ మాటలను హైలైట్ చేస్తూ, నాతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేస్తే, అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి, వాళ్ల దగ్గర చాలా డబ్బుంది, భారత ప్రధాని ప్రజల పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. బ్యానరేట విషయానికి వద్దాం. జగన్ జమానాలో కేంద్ర పథకాల విధ్వంసం విలువ 39,642 కోట్లు అంటూ నష్టపోయిన ప్రజలు 1.83 కోట్ల పైమాటే. భూసార కార్డుల జారీ నుంచి వైద్య కళాశాలల నిర్మాణం, మౌలిక సౌకర్యాల కల్పన వరకు వైఫల్యమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలు, శిశువులు, రైతులు, మహిళలు అంతా బాధితులే అంటూ వార్తనిస్తూ, 5 ఏళ్లలో కేంద్ర ప్రాయోజిత పథకాలు వినియోగించలేక నష్టపోయింది ఎంత, ఏ కేటగిరీలో అంటూ ఇక్కడ వివిధ విభాగాలుగా ఇచ్చారు. మిరప రైతులకు సాయం చేయండి, ధరల వ్యత్యాసం కింద 75% పంటకు మద్దతు అవసరం, రాష్ట్ర ఆర్థిక స్థితి దృష్ట్యా 100% కేంద్రమే భరించాలి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి చంద్రబాబు లేఖ. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా, దేశ రాజధానికి 4వ మహిళా సీఎం. కొత్త ఒరవడిని కొనసాగిస్తున్న బీజేపీ, తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యేకు అవకాశం, నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. రిజిస్ట్రేషన్ల శాఖలో బిల్లుల దందా అంటూ మీరు టాప్లో లెఫ్ట్ సైడ్లో వార్తను చూడొచ్చు. అయితే అప్పనంగా 50 కోట్లు చెల్లించేందుకు స్కెచ్, శాఖలో ఉన్నతాధికారి పావులు, రైటర్స్ బ్లాక్ కంపెనీకి ఇవ్వాలని ఒత్తిడి, అప్పగించిన పని పూర్తి చెయ్యకపోయినా నాణ్యత లేకుండా చెల్లింపులకు ఆదేశం అంటూ ఈ వార్తను ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం. ధరలపై అబద్ధాల దరువు అంటూ మిర్చి రేట్లపై జగన్ రాజకీయ డ్రామా. నాడు మార్కెట్ కన్నా తక్కువ మద్దతు ధర, కేవలం 7,000 చేస్తూ ప్రత్యేకంగా జీవో, చెలరేగిపోయిన సిండికేట్, మునిగిన రైతులు, ఇప్పుడు గిట్టుబాటు ధర లేదంటూ గగ్గోలు అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ సాక్షి. రైతు బతికే పరిస్థితి లేదు అంటూ బ్యానరేటంగా సాక్షి కథనాన్ని ఇస్తూ, చంద్రబాబు ఇకనైనా కళ్ళు తెరువు, గుంటూరు మిర్చి యార్డ్లో వైఎస్ జగన్ కన్నెర్ర అంటూ వార్తను ఇస్తూ, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, పత్తి, మినుము, కందులు, టమాటోది ఇదే పరిస్థితి, దిగుబడులు పడిపోయాయి, పంటకు మద్దతు ధర లేదు, రైతన్నకు భరోసా కరువు, సూపర్ 6 హామీలన్నీ ఎగ్గొట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేశారు, అన్నదాతల అగచాట్లు కనబడుతున్నా కళ్ళు మూసుకొని కూర్చుంటారా, గిట్టుబాటు ధరలు కల్పించి పెట్టుబడి సాయాన్ని అందించండి, భారీగా తరలి వచ్చిన రైతన్నలతో కిక్కిరిసిన గుంటూరు మిర్చి యార్డు. మిర్చి అమ్మితే అప్పులు తీర్చేందుకు సరిపోవట్లేదు, జగన్ పర్యటనలో అడుగడుగున భద్రతా వైఫల్యం, ఉప్పొంగిన అభిమానం, వైఎస్ జగన్పై కేసు నమోదు. ప్రభుత్వ నిర్ణయానికి మాది బాధ్యత కాదు, హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కమిటీ తేలుస్తుంది, సీఎం లేఖకు మేం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, కర్నూలులో బెంచ్ ఏర్పాటు విషయంపై స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం.
మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.